హాయ్ అండి. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కారం కారంగా, తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా మంచి నోరూరించే కంద పులుసు ఈ వీడియోలో చూపిస్తాను. కానీ నా స్టైల్లో చూపించే ఈ కంద పులుసు చాలా రుచిగా కూడా ఉంటుంది. కార్తీక మాసంలో అందరూ కంద తినాలని అంటారు కదా! ఈ కంద పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కందని శుభ్రంగా మట్టి లేకుండా కడిగి దానిని చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కంద పులుసుకు కావాల్సిన పదార్థాలు: కంద కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు 1/2 కిలో, బెల్లం 50 గ్రాములు, చింతపండు గుజ్జు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 1 రెమ్మ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, టమాటా ముక్కలు 2 సన్నగా కట్ చేసినవి, ఉప్పు తగినంత, కారం 1½ టీ స్పూన్, తాలింపు గింజలు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పసుపు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో కంద ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో పులుసు పొడి కోసం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మెంతులు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. అవి వేగాక కొద్దిగా ఇంగువ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. కాసేపు ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకొని ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకబెట్టిన కంద ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలిపిన తరువాత పసుపు, ఉప్పు, కారం,
మనం మిక్సీ పట్టుకున్న పులుసు పొడి వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత చింతపండు పులుసు బెల్లం వేసి కలిపి కొంచెం నీళ్లు పోసుకొని కాసేపు ఉడకనిచ్చుకోవాలి. ఇలా పులుసు చిక్కబడిన తరువాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, నోరూరించే కంద పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని నొక్కండి. కామెంట్స్లో ఇది ఎలా ఉందో చెప్పండి. అలాగే మీకు వెజిటేరియన్లో మీకు ఏ రెసిపీ కావాలో తెలపండి. ఇట్లు మీ శాంతి.